రైట్. ఏదైతే రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్. సో వాటికి సంబంధించి బీజేపీ పార్టీ నుంచి మేయర్ అవకాశాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు గెలుస్తారా? అవుతాం. కేరళ తిరువనంతపురంలో అయినాం, ముంబైలో అయినాం. బట్ తెలంగాణలో బీజేపీ లేదు కదా సార్. అక్కడ కూడా లేదన్నారు, ఇప్పుడు అక్కడ వచ్చింది. అక్కడ అంటే శివసేన ఏ విధంగా చెప్తున్నారు బీజేపీ పార్టీ వస్తుంది ముందంచలో ఉంటుందని మీరు ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు చూడండి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి కదా. అరే ఎప్పుడమ్మా లాస్ట్ ఎలక్షన్స్ లో బండి సంజయ్ నాయకత్వంలో 48 సీట్లు వచ్చినాయి. ఓకే, మేము 48తో పాటు ఒక 30 సీట్లలో స్వల్ప మెజార్టీ 3 to 400 20 సీట్లు 5 to 1000 20 సీట్స్ మేము 40 సీట్లు తక్కువ మెజార్టీ తోటి లాస్ అయినాం. ఓకే, సో అదే రిపీట్ అవుతుంది మళ్ళీ. ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు 300కి ఎలక్షన్ జరిగితే 160 170 మా బీజేపీకి సీట్లు వస్తాయి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కొద్దిగా ఆల్రెడీ గ్రౌండ్ క్లియరెన్స్ అయింది. మా ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వర్క్ చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, 11 తారీఖు ఎలక్షన్స్, తర్వాత 13 తారీఖు రిజల్ట్ ఉంది కదా. మీరు చూడండి నిజామాబాదు, కరీంనగర్, మహబూబ్ నగరు. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ అవుతున్నాయో అక్కడ బీజేపీ జెండా ఎంత హైలైట్ అవుతుందో. మీకు ఆర్టికల్ కూడా వచ్చింది కదా, బీజేపీతో జాగ్రత్త అని. వాళ్ళు కాంగ్రెస్ లో సమావేశం పెట్టుకోరు, వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఇగో జనాల్ని మోసం చేసి ఉచిత హామీ పథకాలు మభ్య పెట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి భయపడాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్ద ప్రతిపక్షం కదా సార్ తెలంగాణలో. వాళ్ళు 10 సంవత్సరాలు దాచుకున్నారు. వాళ్ళ స్కాములు, కాళేశ్వరం స్కాములు వాళ్ళ ఇంట్లోనే బయటకు వచ్చి బయట పెడుతున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. ఇది ఆల్రెడీ 50-60 సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని దోసుకున్న కాంగ్రెస్ పార్టీని చూసిర్రు. మొన్న ప్రజాపాలన పేరుతోటి ఒక 600-700 పథకాలు, ఒక 6 ఉచిత హామీ పథకాలు ఇచ్చి ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టిరు ప్రజలు చూసిరు. ఇప్పుడు ఉచిత హామీలు పక్కన పెట్టరంటారా బాబు, మాకు మంచి నీరు ఫస్ట్, మేము బతకడానికి మంచి గాలి, ఉండడానికి మంచి ఇల్లు, మంచి మేము ఆఫీస్కి పోవడానికి మంచి రోడ్డు, ఇవి ఇస్తే చాలరా బాబు, ఉచిత పథకాలు వద్దని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. మీకు మన సర్పంచులు కూడా కాంగ్రెస్ చాలా లాస్ అయిపోయింది. మాకు మంచి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా మెజార్టీ వార్డు మెంబర్లు మామూలు గెలుస్తారు బీజేపీ వాళ్ళు. మీరు చూడండి, జస్ట్ వాచ్ అండ్ సీ. ఓకే, 13 తారీఖు రిజల్ట్ వస్తుంది, మళ్ళీ డిబేట్ కూర్చుందాం. 13 తారీఖు ఎండింగ్ అయిపోయేసరికి 14 తారీఖు పొద్దున పిలిచి విత్ పేపర్ ప్రూఫ్. ఏం కాన్ఫిడెన్స్ ఉందని అట్లా చెప్తున్నారు? తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే ఉన్నాయి. బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా అభ్యర్థిని ఖరారు చేయడానికి వెనక ముందు చేశారు రామచంద్రరావు గారు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. మీరు ఏ విధంగా అంటున్నారు? అసలు మున్సిపల్ ఎలక్షన్స్ ఎన్నిక పైసలు ఎన్నికమ్మా. ఒక 2 పార్టీలు అక్కడ అనివార్యంగా దివంగత గోపీనాథ్ గారి కారణం వల్ల వచ్చిన ఎన్నిక, అది అనివార్యంగా జరిగింది. అక్కడ డబ్బు సామ్రాజ్యంగా పనిచేసి అధికార పార్టీ మత రాజకీయాలు చేసి ఓటుకు ఇంత అని డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు చేసి ఒక్కొక్క వార్డుకి అంటే ఒక 20 నుంచి 30 వేల ఓట్లున్న వార్డుకి ఒక మంత్రిని 4 ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి మతలాబ్ చేసి ఒక గెలిచిన ఎన్నిక అది. జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ప్రజల ఇష్టానుగా, ప్రజలు ఇష్టపూరితంగా ఏదో పెద్ద పాల్గొని చేసి ప్రజల నుంచి వచ్చింది కాదు. వాళ్ళను మోసం చేసి అధికార పార్టీకి ఓటేయకపోతే మీకు పథకాలు రావు, మీకు స్కీమ్స్ రావు, మీకు కరెంటు కట్ అవుతుంది, మీకు స్కీమ్ కట్ అవుతుంది, మీకు రేషన్ కార్డు కట్ అవుతుంది, మీకు సప్లై కట్ అవుతుంది, మీకు ట్యాక్సులు అసెస్మెంట్ చేయము, మీకు స్కీమ్స్ కట్ చేస్తామని భయపట్టించి చేసిన ఎన్నిక. మన సర్పంచ్లు ఏమైంది? మొత్తం 12,000 అయితే కాంగ్రెస్కి వచ్చింది 5,000 కదా. సో ఆల్రెడీ అప్పటికే ఉన్న సర్పంచ్లు డౌన్ఫాల్ బీఆర్ఎస్కి స్టార్ట్ అయింది. వీళ్ళు అధికార పార్టీకి 50% వచ్చింది. ఇంతకుముందు 1-2 డిజిట్లో ఉండే మేము 100+ డిజిట్స్కి వెళ్ళినాం, 1000+ డిజిట్స్కి వెళ్ళినాం. ఇప్పుడు మాకు మొత్తం తెలంగాణలో 1000 మంది సర్పంచ్లు ఉన్నారు. 1000 మంది సర్పంచ్లు రేపు 1,00,000 మంది వార్డు మెంబర్లను తయారు చేస్తారు. ఇంకా 10 years 15 yearsకి 1,00,000 మంది కార్యకర్తలని తయారు చేస్తారు, 1000 మంది కార్పొరేటర్లను తయారు చేస్తారు, ఆ తర్వాత 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేస్తారు. ప్రభుత్వమే మా చేతిలోకి వస్తుంది ఫ్యూచర్లో. ఏది శాశ్వతం కాదమ్మా. ఒకప్పుడు వాజ్పేయి ఉండే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, రేపు ఇంకా పెద్ద లీడర్ వస్తాడు. అట్లనే మా తెలంగాణలో కూడా ఒకప్పుడు కిషన్ రెడ్డి సారు, తర్వాత బండి సంజయ్ సారు, లక్ష్మణ్ సారు పార్టీని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకొచ్చారు.
ఇప్పుడు రామచంద్రరావు సార్ ఇంకా ఎక్కడికో తీసుకెళ్తాడు. సో ఆటోమేటిక్ గ్రోత్ అని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి పార్టీలో అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఎవరైతే నిజాయితీగా నిబద్ధతో ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పి నిజమైన పరిపాలన అందించాలనుకుంటారో ప్రజలకు అది వెళ్ళడానికి చేరడానికి కొద్ది టైం పడుతుంది. అబద్ధ ప్రచారాలు, భయభ్రాంతులకు గురి చేయడము, మత రాజకీయాలు చేయడము, అంటే నెరవేర్చని హామీలు చెప్పి జనాలకు ఆశ కల్పించే పార్టీలు కొంచెం టెంపరీగా రావచ్చు, కానీ శాశ్వతంగా కాంగ్రెస్కి ఆల్రెడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 6 హామీలు, ముఖ్యమైన హామీలు ఏవి నెరవేర్చారు? ఒకటి, వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఒక 350 నుంచి 400 పథకాలు మొత్తం అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకు డీటెయిల్గా రాశారు. అందులో ఒక 30 నుంచి 40 కూడా అమలు కాలేదు. నిరుద్యోగులకి క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, ఏదో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెడితే అందులో ఏదో స్కామ్ జరిగిందని అది అక్కడ ఆగిపోయింది. మళ్ళీ తర్వాత పోలీస్ జాబ్లు వేస్తామన్నాడు, ఓ 300-200 ఇచ్చిండు, అవి లేదు. నర్సింగ్ జాబ్లు వేస్తాడు, అవి ఒక 300-400 మందికి ఇచ్చిండు, అది అక్కడనే ఆపిండు. అసలు మీరు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాని చెప్పేసి కేసీఆర్ దోసుకున్నాడు, బీఆర్ఎస్ ప్రజల్ని మభ్యపెడుతుంది, నిరుద్యోగులకు ఇస్తున్నారని రాహుల్ గాంధీ ఆర్టీసీ క్రాస్ రోడ్ పోయి జనాలతో టీ కాఫీలు తాగి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మీరు 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక 5-10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా. అంటే మీరు అధికారంలోకి వస్తే ఎన్ని ఇయర్స్ కి ఇస్తారు సార్? ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ఇస్తాం. అంటే ఎన్ని ఇయర్స్ అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మేము ఉద్యోగాలు కొత్త సృష్టించాం, అబద్ధాలు చెప్పాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని జాబులు రిక్వైర్మెంట్ ఉన్నాయి చెప్పండి సార్, అబద్ధాల గురించి. అక్కడమ్మా తెలంగాణ సెక్రటరియట్ కానీ తెలంగాణలో 20 నుంచి 30 శాఖలు ఉంటాయమ్మా. ఒక్కొక్క శాఖలో ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ అవుతారు. ఒక్కొక్క శాఖలో 500 నుంచి 1000 ఉద్యోగాలు కొత్తగా వస్తాయి ప్రతి సంవత్సరం. అది కాకుండా ఏదైనా కొత్త పాలసీ తీసుకొస్తే ఇంకొక డిపార్ట్మెంట్ కి ఒక 500 నుంచి 1000 మంది అంటారు. అట్లా పర్ ఇయర్ వచ్చేసి 5,000 నుంచి 6,000 మంది డెన్సిటీ ఉంటది. సో ఎవ్రీ ఇయర్ 5-6 వేల జాబ్లే రిక్వైర్మెంట్ ఉంటది. మన జనాలకు అబద్ధాలు ఎందుకు చెప్పాలి ఓట్ల కోసం? మీ దగ్గర గ్రూప్ 1 కోసం ఒక కమిషన్ వేస్తారు, ఒక స్టేట్ కమిషన్ ఉంటది, వాళ్ళకి తెలుసు కదా ఏ డిపార్ట్మెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో. ఇప్పుడు బీసీ శాఖ ఉంది, ఎస్సీ శాఖ ఉంది, మత్స్య శాఖ ఉంది, ఫైనాన్స్ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, ఇరిగేషన్ శాఖ ఉంది. ఏ శాఖలో ఎన్ని జాబులు రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ ఇస్తాడు కదా, దాన్ని మీరు మార్చి ప్రజల్ని ఎందుకు మిస్గైడ్ చేస్తారు? ఇప్పుడు మన ఇంట్లో అల్మార్లు ఎన్ని డబ్బులు ఉన్నాయి, మన ఇంట్లో పప్పులు ఉప్పులు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు కదా, బయటకు వచ్చి అబద్ధం చెప్పడం ఎందుకు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్భాగ్యం అదే. అక్కడ జాబులు ఎన్ని ఉన్నాయి అన్ని చెప్పి అన్నీ ఇస్తామని చెప్పండి రా, అధికారం వస్తే లేకపోతే లేదు. అధికారం బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇయర్లీ వన్స్ అన్ని ఇస్తుందా నోటిఫికేషన్? ఎన్ని జాబులు అవసరమో అన్నే ఇస్తామని మళ్ళీ చెప్తున్నాం. మేము అబద్ధాలు చెప్పము, బీజేపీ పార్టీ అబద్ధాలు చెప్పదు. అధికారం కోసం 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం. అరే లేని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి ఒకటే సిఐ ఉంటాడు, 4 ఎస్ఐలు ఉంటారు. నేను 10 మంది సిఐలను పెడతా, 20 మంది ఎస్ఐలను పెడతా అంటే అది కానిది ఎందుకు చెప్పాలమ్మా? అంటే బీజేపీ పార్టీ అయినా మాత్రమే అవును, అయినా మాత్రమే చెప్తారు. నరేంద్ర మోడీ గారు అట్లా చెప్పారు కాబట్టి 3వ సారి అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు ఏదైతే అదే చెప్పు భయ్, నీకు అధికారం ప్రజలు ఇస్తారా లేదా అని వాళ్ళని ఎందుకు మిస్గైడ్ చేస్తావు? అధికారం కోసం చిన్నపిల్లగానికి చందమామ రావే అని ముద్ద తినిపించినట్టు చందమామ వస్తాడా? తల్లి ఆ కొడుకు కడుపు నింపనికి చెప్తుంది. కానీ నువ్వు 18 సంవత్సరాలు నిండి ఓటేసే వయోజనులకి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకపోయినా ఉన్నాయని చెప్పి అబద్ధం చెప్పి, అమ్మ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు సుమారు మన 4 కోట్ల జనాభాల చిన్న 18 ఇయర్స్ ఏజ్ లోపల తీసేస్తే బిలో పావర్టీ లైన్ లో 1 కోటి మంది మహిళలు వెళ్తారమ్మా. 1 కోటి మంది మహిళలకు ఎవ్రీ మంత్ 2,500 ఎట్లా పాసిబుల్ అవుతుందమ్మా? అంటే ఏ బుర్ర తక్కువ చెప్పిండు మీకు? పర్ హెడ్ 2,500 మీరు ఎవ్రీ మంత్ మహిళలకు ఇస్తా అంటే 1 కోటి మంది జనాలకు 2,500 ఇస్తే తెలంగాణ బడ్జెట్ మొత్తం అటే పోతే రోడ్లు ఎక్కడి నుంచి చేస్తావు, హాస్పిటల్స్ ఎక్కడి నుంచి రన్ చేస్తావు, రైల్వే స్టేషన్స్ ఎక్కడి నుంచి రన్ చేస్తావు, బస్ స్టేషన్స్ ఎక్కడి నుంచి రన్ చేస్తావు, మనకు పోలీసులకు శాలరీ ఎక్కడి నుంచి ఇస్తావు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే తలతో ఉందా మన స్కీమ్ పెట్టడానికి? మేము ఆ రోజే వ్యతిరేకించినాం. అరే జనాలకు ఉత్పత్తి పెంచు, జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వు, జనాలకి రోడ్స్ ఇయ్యి, రోడ్లకు మంచి హెయిర్ ఇయ్యి, మంచి వాటర్ ఇయ్యి, వాళ్ళు పని చేసుకుంటారు, బతుకుతారు. అందరికీ ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉంది, ఎంతో కొంత ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. మన హైదరాబాద్లో గూగుల్, అమెజాను, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఐడియల్, బీడిఎల్,
హెచ్ఏఎల్, బిహెచ్ఎల్ లాంటి పెద్ద పెద్ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి. అట్లా కాకుండా ఎన్నో ఎంఎస్ఎంఈ కంపెనీలు, వేల కంపెనీలు ఉన్నాయి. అందులో జాబ్ చేసుకుంటారు, చదువుకుంటారు. అంతేగాని అసలు వాళ్ళు పెట్టే స్కీమ్లే ప్రజలకు వర్కౌట్ కానీ స్కీమ్స్. ఇప్పుడు తలా తోక పట్టుకొని ఎందుకు ఇచ్చినాం రా ఇది గెలవడానికి అనవసరంగా అని చెప్పి బాధపడుతున్నారు. ఓకే, అంటే 2500 ఇవ్వకపోయినా కానీ ఫ్రీ బస్ చేసినారు కదా వాళ్ళు. ఫ్రీ బస్సు ఎవరికి ఇవ్వాలి? వర్కింగ్ ఉమెన్కి ఇవ్వాలి, బిలో పావర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్కి ఇవ్వాలి, ఎవరైతే విద్యార్థినులు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి పోతారో వాళ్ళకి ఇవ్వాలి, ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్, హౌస్ కీపింగ్ ఆఫీసర్స్, హౌస్ కీపింగ్ జాబ్స్, నర్సెస్, చిన్న చిన్న డాక్టర్సు, అంటే ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్సు, ప్రాక్టీస్లో ఉన్న ఇంజనీర్సు, లేదంటే ఇంటర్న్షిప్ చేసే ఉద్యోగస్తులు, అప్కమింగ్ మీలాంటి జర్నలిస్టులు, లేదంటే వయోవృద్ధులు, అలాంటి వాళ్ళు. అంటే నెలకి 3,000 4,000 అఫోర్డ్ చేయలేని మహిళలు ఎవరైతే ఉంటారో, అంటే 20,000 లోపు శాలరీ ఉన్నాం వాళ్ళకి మీరు మొత్తం మహిళలకు ఫ్రీ స్కీమ్ ఇవ్వడం ద్వారా నిజంగా లబ్ధి పొందాల్సిన మహిళలకు బస్సులలో సీట్లు దొరకట్లేదు, వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళు మనము కోటి నుంచి తీసుకుంటే పటంచెరు వరకు ఉద్యోగం చేయడానికి, వాళ్ళ కుటుంబ పోషణ కోసము, వాళ్ళ ఆర్థిక భద్రత కోసము, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి వెళ్ళేటోళ్ళు 50% ఉంటే, ఏం పని లేకపోయినా ఏదో చుట్టాల ఇంటికో పెళ్లికో దావత్కో అవసరం లేకపోయినా తిరిగేటోళ్ళు ఇంకా 50% ఉన్నారు బస్సులో. దానివల్ల ఆక్యుపెన్సీ, ఆర్టీసీకి లాసు, నిజంగా ఎవరైతే వాడుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. అసలు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారమ్మా, అబ్బాయిలే తీసుకుందాం, డిఫరెంట్ కాలేజీలలో చదువుతుంటారు, వాళ్ళు స్టూడెంట్ పాస్కి డబ్బులు కడుతున్నారు. స్టూడెంట్లకు ఫ్రీ వచ్చు కదా, డిగ్రీ వరకు చదువుకునే స్టూడెంట్లకి, పీజీ వరకు చదువుకునే స్టూడెంట్లకు పాస్ ఫ్రీ. ఒక మహిళలతో పాటు అది ఎందుకు ఇవ్వలేదు? అంటే మహిళల ఓట్లను ఆకర్షించడానికి అమాయక మహిళలు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. మీరు మైక్ పట్టుకొని ఆర్టీసీ బస్ దగ్గరికి వెళ్ళండి, 10 మంది మహిళలకు మైక్ పెట్టండి, 5 మంది స్కీమ్ను వ్యతిరేకించకపోతే మీరు చెప్పండి. ఇదే స్టూడియోలో వచ్చి సంతోష్ గారు ఈ 10 మందికి మైక్ పెడితే 5 మంది మహిళలు ఈ ఫ్రీ బస్సు స్కీమ్ వ్యతిరేకిస్తురా లేదా అనేది నేను చెప్పింది మీరు అడిగి మళ్ళీ వచ్చి చెప్పండి. 5 మందికి వ్యతిరేకించకపోతే నేను దేనికైనా సిద్ధం. అదొక ప్రజల్ని మభ్య పెట్టే స్కీమ్. ఓకే, సో సంతోష్ గారు ఇంతసేపు కాంగ్రెస్ పార్టీ గురించి పక్కన పెడదాం. ఏదైతే బీఆర్ఎస్, మీ ఈటల రాజేందర్ గారే మాకు ఎప్పటికైనా కేసీఆర్ బాస్ అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. దానికి ఏమంటారు? పెద్ద స్టేట్మెంట్ ఏం కాదు. ఎందుకు పెద్ద స్టేట్మెంట్ కాదండి? ప్రతిపక్షాల్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎలా అంటారండి? కాదు, ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో అక్కడ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి రాజశేఖర రెడ్డి గారు. ఒక సందర్భంలో చర్చ జరుగుతున్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల నుంచి ఇలాంటి అలొకేషన్స్ ఉంటాయన్నప్పుడు చెప్పినప్పుడు మీ బాసు కేసీఆర్ గారు అపోలో మా బాసు అని చెప్పేసి చెప్పిండు. దాంట్లో కృతజ్ఞత తప్పేముంది? ఇప్పుడు అపోలో నేను ఒక కంపెనీలో జాబ్ చేసిన, అపోలో ఆ కంపెనీలో ఆ కంపెనీ నా బాసు అని చెప్పిండు. దాంట్లో ఏం తప్పు ఉంది? అంటే మనిషి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అనేటోడు వాళ్ళ గతానికి సంబంధించి హిస్టరీ, ఫ్యూచర్కి సంబంధించి ఏది చేయాలనుకున్నావు చెప్తే దాంట్లో వ్యంగ్యార్థాలు, నానార్థాలు తీసి చెప్పుకుంటే ఇక ఇప్పుడు చూస్తే అట్లా చాలా మిస్టేక్ కనబడుతుంది. ఆడ మా ఎంపీ గారు చెప్పిన సందర్భం, చెప్పిన మాట అనేది బీఆర్ఎస్ను ఉద్దేశించి కాదు. అప్పట్లో అక్కడ ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన బాస్ కాబట్టి చెప్పిండు. దాన్ని ఇంకా భిన్నంగా మీడియాలో కథనాలు చేస్తున్నారు కొంతమంది. మళ్ళీ కలెక్ట్ చేసి కూడా ఈటల రాజేందర్ గారు చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు, ఈ ఉద్దేశం కాదు అని మళ్ళీ చర్చలు పెడుతున్నారు. సరే, ఇప్పుడు ఏ ఉద్దేశం అయితే ఏంటండి, గతంలో చేసిండు కాబట్టి చెప్పిండు. దాంట్లో పార్టీకి దానికి ఏం సంబంధం లేదు. అది ఆ వ్యక్తిగతంగా మా ఎంపీ గారు చెప్పిన మాట అది. ఓకే, అంటే వ్యక్తిగతంగా ఏ ఉద్దేశం లేదే చెప్తుంటారు. అరే ఆయన గతంలో బాసే కదా, తప్పేం చెప్పిండు? ప్రస్తుతం గురించి మాట్లాడి కానీ గతం గురించి ఏం సంబంధం? ప్రస్తుతం మా బాస్ అనలేదండి. అంటే ప్రస్తుతం గురించి మాట్లాడలేదు కానీ గతం బాస్ గురించి ఏం సంబంధం? మరి రాజశేఖర రెడ్డి గారికి బాసు, గతంలో మాకు కూడా బాస్ అన్నాడు. అవును, దాంట్లో తప్పేం? గతంలో బాస్ కాబట్టి బాస్ అన్నాడు. ఓకే, అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.